తెలియజేస్తా ఉన్నాను. ఫ్యాన్లు వేసుకోండి. ఇంకా ఫ్యాన్లు వేసుకోండి. దేవుడు తన యొక్క కృప మనందరికి అనుగ్రహించి ఈ 2025 సంవత్సరంలో జనవరి మాసం అంతట్లో కూడా ఆయన తన రెక్కల చాటును భద్రపరిచి మరలా తిరిగి ఫిబ్రవరి మాసంలో ఈ 2వ తేదీ తన రెక్కల చాటున మనకిచ్చినటువంటి ఈ గొప్ప కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జనవరి 1వ తేదీ దేవుని మందిరంలో ఉన్నాం. మరలా తిరిగి ఫిబ్రవరి 1వ తేదీ కూడా రాత్రి దేవుని మందిరంలో గడపగలిగాం. ఈ మొట్టమొదటి తేదీ దేవుని సన్నిధానంలో గడపడానికి ఆయన మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత. చాలామంది దేవుని యొక్క మందిరంలో నివసించాలని ఆసక్తి లేని వారుగా కనబడుతున్నాయి. దేవుని మందిరంలో నివసించడం అంటే ఆషామాషి విషయం కాదు. భక్తుడైనటువంటి దావీదు తాను తెలిసినటువంటి గొప్ప గొప్ప కార్యాలను అనుభవించినటువంటి వాడు, సుఖ సౌఖ్యాలను అనుభవించినటువంటి వాడు, దేవుని మందిరంలో ఉన్నటువంటి ప్రశాంతత కొరకు ఎదురు చూసినటువంటి వాడు, దేవుని మందిరాన్ని కట్టాలని ఆసక్తి చూపించినటువంటి దావీదు దేవుని యొక్క మందిరపు ద్వారమునద్ద కూర్చుండి దేవుని మాటలు ఆలకించాలని ఎంతో ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. లోపల రావడానికి కూడా నాకు అర్హత లేదయ్యా అని దేవుని యొక్క మందిరపు వాకిడి దగ్గర కూర్చొని దేవుని స్తుతించాలని ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. ఆసాపు భక్తుడు అంటాడు, దేవా, దేవుడు తనకిచ్చినటువంటి దినాలన్నిట్లో కూడా నీ మందిరంలో ఒక్క దినం గడిపితే నాకు 1000 సంవత్సరాలతో సమానమయ్యాను అంటున్నాడు. భక్తులైన వారందరూ కూడా దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ ఉండగా, యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని అంటున్నాడు. ప్రేమించడము అనంటే ఏంటి? ఏదో మనం తీసుకొచ్చి ఇవ్వడమే ప్రేమ కాదు. మనం ఇంటి పట్ల ఆసక్తి ఉంటే మనం ఇంటి పట్టునే ఉంటాం. బజార్ల మీద ఆసక్తి ఉంటే ఇంటి జోలిని పట్టించుకోం. ఇంటిని గురించినటువంటి ఆలోచనే ఉండదు. పొద్దున అనగా పోయాడు, ఇంతవరకు కుటుంబం ఏమైందో ఇల్లు ఏమైందో కూడా కనీసం పట్టించుకోలేదని చెప్పనని అక్కడ మాత్రం సంతోషంగా గడుపుతూ ఉంటాడు. బయట ఇంటిని గురించినటువంటి ఆలోచన మాత్రం ఉండదు. అంటే మన ఆలోచన, మన యొక్క తలంపు దేవుని మందిరమును గురించినటువంటి తృష్ణ కలిగినదై ఉండాలి. ఆసాపు భక్తుడు అంటాడు, ఏమని మాట్లాడతాడు? 47వ ఆ 42వ కీర్తనలో కోరహ కుమారులు అంటారు, ఏమంటాడు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు చాలండి తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అని అంటున్నాడు. ఎంత ఆసక్తి లేకపోతే అన్నమాట అంటున్నాడు. అయ్యో, వారం అయింది దేవుని మందిరానికి వెళ్ళి. దేవుని మందిరం ద్వారాలు తెరుస్తారు, దేవుని మందిరంలో నివసించాలి, దేవుని మందిరంలో నివసించడం నాకు ఆశీర్వాదం, నా కుటుంబానికి ఆశీర్వాదము అని గ్రహించినటువంటి కోరహ కుమారులు అంటున్నారు. దేవుని మందిరం నివసించాలన్న ఆసక్తి తలంపు కలిగినటువంటి వారు, దేవుని మందిరమును గురించినటువంటి తపన వారి హృదయంలో కనబడతా ఉంది. నేను ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళేదనా, నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో కనబడదనా అన్న ఆసక్తి కనబడతా ఉంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది వాస్తవానికి నా మెసేజ్లో ఉన్నటువంటి మాట కాదు, కానీ ఈ మాటలు కొన్ని మాటలు చెప్పాలని ఆసక్తిని చూపిస్తా ఉన్నా. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం, దేవుని మాటలు గమనిద్దాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను
క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానం పరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించెను. చాలండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అని అంటున్నాడు. క్రీస్తునందున్న ఎడల, ఈ మాట మనం జాగ్రత్తగా గమనించాలి. ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను అని అంటున్నాడు. ఇదిగో పాతవి గతించెను అని అంటున్నాడు. వీటన్నిటికీ మూలం ఆయన పలికినటువంటి మాట ఏమిటనంటే, ఇదిగో క్రీస్తునందున్న ఎడల అని అంటున్నాడు. క్రీస్తునందు ఉన్నటువంటి వారి యొక్క జీవితాలు ఎలా కనబడతాయి? క్రీస్తు లేనటువంటి వారి యొక్క జీవితాలు ఎలా కనబడతాయి? క్రీస్తునందున్న వారి యొక్క జీవితాలు ఎలా దేవుని చేత మెప్పు పొందుతాయి? క్రీస్తు నందు లేని వారి యొక్క జీవితాలు ఎలా గణహీనంగా మార్చబడతాయి అని మనం ఆలోచన చేస్తే, దేవుని వాక్యము మనకు నేర్పుతున్నటువంటి పాఠమును మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అపోస్తల కార్యాల గ్రంథము 22వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాలు. అపోస్తల కార్యాల గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు. నేను కిలికియాలో తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడై ఉండి ఈ మార్గములనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాల్లో వేయించుచు మరణము వరకు హింసించి తిని, ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకుని దమస్కులోని వారిని కూడా బంధించుటకై యెరూషలేమునకు తేవలనని అక్కడకు వెళ్ళి తిని, నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. చాలండి, చాలు. మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి, అపోస్తలుడైనటువంటి పౌలు అనబడేటువంటి వ్యక్తి సౌలుగా ఉన్న దినాలలో తన యొక్క పాత స్వభావమును గుర్తు చేస్తా ఉన్నాడు. భక్తి లేనివాడు కాదు. సౌలు కూడా భయభక్తులు కలిగినటువంటి వ్యక్తే. మరి ఎందుకు క్రైస్తవులను హింసిస్తున్నాడు అని అంటే, యేసు అనబడేటువంటి వ్యక్తి దేవుడు కాడు అని సౌలు యొక్క మనసులో ఉన్నటువంటి ఒక ఆలోచన. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదిగో తండ్రి యొద్ద నుండి పంపబడిన కుమారుడని సౌలు గమనించినటువంటి దినాలలో సౌలు తనకిష్టమైనట్లుగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. సౌలుకున్నటువంటి గొప్ప గుణగణాలను మనం ఆలోచన చేసినప్పుడు, తనకున్నటువంటి గొప్ప ఆధిక్యతల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, అతడు కిలికియాలోని తార్సులో పుట్టినటువంటి యూదుడు అని పిలువబడుతున్నాడు. యూదుడు అంటే తనకున్నటువంటి ఒక ఆధిక్యత ఏమిటంటే, యూదా జాతి వారు ఉన్న జాతులందరికంటే కూడా గొప్పవారు, విలువైనటువంటి జాతిలో పుట్టినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు ఈ సౌలు అనబడేటువంటి వ్యక్తి. రెండవ ఆధిక్యత ఏమిటనంటే, ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి అని అంటున్నాడు. అంటే ఒక సేవకుని దగ్గర సౌలు అనబడేటువంటి వ్యక్తి దేవుని యొక్క వాక్యమును నేర్చుకున్నవాడై
గమలీయేలు అనబడేటువంటి దైవజనుని దగ్గర, ఆయన పాదాల దగ్గర వాక్యాన్ని అభ్యసించినటువంటి వాడుగా కనబడుతున్నాడు. జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ఉన్నత స్థాయిలో ఉన్నత వర్గానికి చెందినటువంటి వాడిగా కనబడుతున్నాడు. రెండవది, గమలీయేలు పాదాల దగ్గర అతడు చక్కటి పాఠాలను నేర్చుకున్న వాడుగా కనబడుతున్నాడు. మూడవది ఏమంటాడు? మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై, నిష్ఠ కలిగినటువంటి భక్తి చేసేవాడు. ఇలాంటి మంచి క్వాలిటీస్ ఉన్నాయి ఈ సౌలు అనబడేటువంటి వ్యక్తికి. ఇదిగో తన జాతిలో అతను ఉన్నత వర్గానికి చెందినవాడు, అలాగే అతను జ్ఞానమందు గొప్పవాడిగా కనబడుతున్నాడు. అలాగే గమలీయేలు అనబడేటువంటి గొప్ప దైవజనుని దగ్గర పాదాల దగ్గర పాఠాలు నేర్చుకున్నవాడిగా కనబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, మంచి భక్తి కలిగినటువంటి వాడే, నిష్ఠ గరిష్టత కలిగినటువంటి భక్తిని కొనసాగిస్తున్నటువంటి వాడుగా సౌలు అనబడేటువంటి వ్యక్తి కనబడుతున్నాడు. కానీ తనలో ఉన్నటువంటి ఒక చెడ్డ లక్షణం ఏంటి అంటే, ఇదిగో దేవుడు అనంటే ఆయన ఆకాశంలో ఉన్నాడు కాబట్టి ఈ భూమి మీద క్రీస్తు అనబడేటువంటి వ్యక్తిని ఒక మనిషిగానే భావించుకొని ఈ పుట్టినటువంటి క్రీస్తు దేవుడు కాడని అనుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ క్రీస్తు దేవుడు కాడని ఎంచుకున్నటువంటి ఈ సౌలు క్రీస్తు అనబడేటువంటి వ్యక్తిని గణపరుస్తూ, అలాగే ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ ఉన్నటువంటి ప్రతి చోటనెల్లా కూడా ఈ వ్యక్తి వెళ్ళి వాళ్ళందరినీ కూడా చెల్లా చెదురు చేస్తున్నాడు. అవగాహన లేనటువంటి ఆలోచనతోటి ఇదిగో ఒక పక్క భక్తిపరుడు అని పిలువబడుతూనే భక్తులైనటువంటి వారందరినీ కూడా హింసించడానికి ఇష్టపడిన వాడిగా కనబడుతున్నాడు. క్రీస్తును దేవుడిగా అంగీకరించిన వాడిగా కనబడుతున్నాడు. అతడు తీసుకున్నటువంటి నిర్ణయము ఏమాత్రము కూడా అతడు ఆలోచించకుండా నిర్ణయం తీసుకొని ముందు కొనసాగుతూ ఉన్నాడు. తన యొక్క జీవితంలో అట్టి స్థితిలో ఉండగా ఈ మాటలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయించినటువంటి ఈ మాటలు అనేకులకు అక్కడున్నటువంటి సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఆ ముందున్నటువంటి పూర్వపు స్థితి అంతటిని కూడా వారందరికీ కూడా తెలియపరుస్తున్నాడు. తన యొక్క సాక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు, తన యొక్క మాటలను గుర్తు చేస్తూ ఉన్నాడు, తన యొక్క పూర్వపు స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రీస్తును దేవునిగా అంగీకరించినటువంటి ఈ వ్యక్తి క్రీస్తును దేవుడిగా పూజిస్తే, యేసును దేవుడిగా పూజిస్తే వారందరినీ కూడా చంపటానికైనా కూడా వెనకాడినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. మూర్ఖపు ఆలోచనతోటి ఈ సౌలు అనబడేటువంటి వ్యక్తి ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు. అదే వ్యక్తి అంటున్న మాట ఏమిటంటే, ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాల్లో వేయించుచు మరణం వరకు అదండి ఒప్పుకుంటున్నాడు. నేను ఒకప్పుడు ఇలాంటి వాడిని అని అంటున్నాడు. నేను పేరుకి మాత్రం గొప్పవాడిగానే ఉన్నాను కానీ నా క్రియలలో, నా ఆలోచనలో ఏమాత్రం కూడా దేవునికి ఇష్టమైనవిగా లేవు. నేను అనుకున్నదే కరెక్ట్ అనుకున్నాను, నాకు నచ్చిందే సరైంది అనుకుంటా ఉన్నాను, నాకు నచ్చిన మార్గమే కరెక్ట్ అనుకుంటా జీవిస్తూ ఉన్నటువంటి దినాలలో ఈ సౌలు అనబడేటువంటి వ్యక్తి అనేకులను హింసించాడట, అనేకులను చంపేశాడు, అనేకులను చెరసాల్లో వేయించాడు, అనేకుల ఎడల కరకసత్వంగా ప్రవర్తించిన వాడుగా ఉన్నాడు. తన ఇష్టాన్ని జరిగించడం కోసం వారందరినీ కూడా బాధ పెట్టడానికి ఇష్టపడ్డాడు. మరి దేవుడు ఎక్కడున్నాడు? కష్టపెట్టేవారు, బాధ పెట్టేవారు ఎక్కువైనప్పుడు దేవుడు చూస్తా ఊరుకుంటాడా అని అంటే, జకర్యా గ్రంథంలో ఒక మాట రాయబడింది, జ్ఞాపకం చేసుకుందామా? జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొనిన
అన్ని జనుల యొద్దకు ఆయనను పంపి ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడే తన యొక్క మాటను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఇదిగో సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి అని అంటున్నాడు. భక్తి జీవితంలో కొనసాగుతూ ఉన్నటువంటి నీకు నాకు మనుషుల సహాయం అవసరం లేకపోవచ్చేమో, దేవుడు అంటున్నాడు, నువ్వు భక్తి పరురాలు అయితే, నువ్వు భక్తుడు అయితే, నువ్వు దేవుని యందు గనక నీ భక్తి జీవితాన్ని గనక కొనసాగిస్తున్నటువంటి వ్యక్తివైతే, మనుషుల యొక్క అండ నీకు లేకపోవచ్చేమో, కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను ముడితే నా కనుగుడ్డుని ముట్టిన దానితో సమానం అంటున్నాడు. చూస్తా ఊరుకోడు ఆయన. సహించమన్నారు వాడు ఆయనే, కానీ సహించి 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 తర్వాత అది దేవునికి హితమయ్యేటట్లుగా ఆ పరిస్థితి మారినప్పుడు ఆయనే పరిష్కారాన్ని చూపిస్తాడు. ఆయన కనుగుడ్డును ముట్టినతో సమానమట. మరి సౌలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, సౌలుకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, సౌలు ఏది తోస్తే అది చేస్తూ ఉన్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దేవుని మార్గాల్లోనూ అలాగే సమాజ మందిరాల్లోనూ నివసిస్తూ ఉన్నటువంటి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా పాడు చేస్తూ ఉన్నాడు. సంఘమంతటిని కూడా చెల్లాచెదురు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు సౌలును ముట్టడం ప్రారంభించాడు, సౌలును తాకడం ప్రారంభించాడు. అపోస్తల కార్యాల గ్రంథము ఇందాక చదివినటువంటి మాట, నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించును. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. చాలండి. ఏమంటున్నాడు? నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని అని అంటున్నాడు. అంటే దేవుడితోటి ఎలా హింసించడానికి సౌలు పూనుకున్నాడు. దేవుడు కనబడలేదు అక్కడ, డైరెక్ట్గా దేవుడితోటి యుద్ధానికి దిగలేదే. మరి జరిగినటువంటి పరిస్థితిని దేవుడు తనకు ఆపాదించుకుంటా ఉన్నాడు. ఇందాక వాక్యము సెలవిచ్చినటువంటి మాట ప్రకారముగా, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వాణిగా ఎంచుకుంటాడట దేవుడు. అక్కడ బాధ పెట్టింది, కష్టపెట్టింది, శ్రమ పెట్టింది ప్రజలను. అయితే సౌలుతో ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఎందుకు నీవు నన్ను హింసించుచున్నావు? అయ్యా నీవెవరమేనంటే, నీవు హింసించుచున్న యేసును నేనే అని అంటున్నాడు. అర్థం కాల సౌలుకి. ఏమంటున్నాడు? అందుకు నేను, ప్రభా నీవెవడమని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడకు యేసును అని నాతో చెప్పెను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరు కానీ నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా నేను ఏమి చేయవలనని అడుగగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడును. అదండి. ఇప్పుడు దేవుడు సౌలుతో మాట్లాడినటువంటి మాట, సౌలు నీవు హింసించుచున్న యేసును నేనేనయ్యా. అకస్మాత్తుగా ఆయనకి ఎదురైనటువంటి పరిస్థితిని గుర్తించినటువంటి ఈ వ్యక్తి, నీవెవరమని చెప్పని అడుగుతున్నాడు. హింసించుచున్న యేసును నేనేని అంటున్నాడు. కష్టపెట్టినటువంటి ఈ వ్యక్తి కష్టపడేవన్న వారి పక్షాన దేవుడు ఉంటాడన్న విషయాన్ని గ్రహించలేదు. కష్టపడుతున్నటువంటి వారి పక్షాన దేవుడు ఉంటాడని గ్రహించలేకపోయాడు. కష్టపెట్టినటువంటి వ్యక్తికి దేవుడు ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు,
దేవుడు ఇప్పుడు ఆలోచించుకునేటువంటి అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు, సరి చేసుకునేటువంటి అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు, క్రమపరచబడే అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. దేవుడు తనను తాను బయలుపరుస్తా ఉన్నాడు తన మాట ద్వారా. ఇప్పుడు సౌలు పౌలుగా మార్చబడాలి అంటే నేను చూపించు ప్రదేశమునకు నీవు వెళ్ళుము అంటున్నాడు. అక్కడ నీ కొరకు సిద్ధపరచబడినటువంటి వ్యక్తి అక్కడ ఉంటాడని అంటున్నాడు. ఏ మాటనైతే ఆధారం చేసుకున్నటువంటి ఈ వ్యక్తి వెంటనే దేవునికి సరెండర్ అవ్వడానికి ఇష్టపడ్డాడు. మూర్ఖత్వం కలిగినటువంటి వ్యక్తి అయినా, లేదా పాడు చేయడానికి ఇష్టపడే వ్యక్తి అయినా, లేకపోతే దేవుని హింసిస్తున్నటువంటి వ్యక్తి అయినా, ప్రజలను కష్టపెడుతున్నటువంటి వ్యక్తి అయినా, దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తికైనా దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు, సరి చేసుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తాడు, క్రమపరచుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఎంత పెద్ద ఘోర పాపికైనా సరే ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారితో ఒక దొంగ ఆయన ప్రక్కనే సిలువ వేయబడ్డానికి ఉన్న సమయంలో సరిచేయబడాలన్న ఆలోచన కలిగినటువంటి ఒక దొంగ అంటున్న మాట ఏమిటంటే, తండ్రి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకయ్యా అని అంటున్నాడు. అంటే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు అని అంటే తన మనసులో మారు మనసు కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు గుర్తించాడు కనుక నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని అంటున్నాడు. మనం అడగాలే కానీ దేవుడు అవకాశం ఇవ్వడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం అడగాలే కానీ హక్కును చేర్చుకోవడానికి ఆయన అవకాశం ఇస్తూ ఉన్నాడు. మనం అడగాలే కానీ ఆయన మన ఎడల తన యొక్క కనికరమును చూపడానికి ఎంతో ఇష్టపడే దేవుడు అయి ఉన్నాడు. మనం అడగాలన్న ఆలోచన మన హృదయంలో ఉన్నప్పుడు కనకరించే మనసును దేవుడు కలిగి ఉంటాడు. చిన్న కుమారుడు అనబడినటువంటి వ్యక్తి దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారంలో సమస్తమును పోగొట్టుకుని ఏమీ లేని వాడిగా బక్క చిక్కినటువంటి మనిషిగా తండ్రి వద్దకు రావడానికి తన మనసులో అనుకున్నాడు. ఇది కుమారుడిగా ఉండటానికైతే నేను అవకాశం లేదు, కానీ కనీసం కూలి వాండర్లో ఒకటిగానైనా ఉండటానికి నేను నా తండ్రి దగ్గర ఉంటే నేను క్షేమంగా ఉండగలుగుతానని మనసు మార్చుకొని బుద్ధి వచ్చినప్పుడు తిరుగు ప్రయాణం అయితే తండ్రి చూస్తా ఊరుకున్నాడా? ఏం చేశాడు? ఒకప్పుడు ఎదిరించినటువంటి ఈ కుమారుణ్ణి తండ్రి అవేవి మనసులో పెట్టుకోలేదు. ఏం చేశాడు? అతడు పరిగెత్తుకుంటూ పోయి వాడు ఇంకను దూరముగా ఉండగా తండ్రి వానిని చూచి కనికిరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి, అదండి తండ్రి స్వభావం, అది దేవుని యొక్క స్వభావం. హింసిస్తున్నటువంటి వ్యక్తి అయినటువంటి సౌలును కనికరించడానికి గల కారణం ఆయన కనికరము కలిగిన దేవుడు, ఆయన కటాక్షించగలిగినటువంటి దేవుడు, ఆయన హక్కున చేర్చుకునేటువంటి దేవుడు అయి ఉన్నాడు. నా యొద్దకు వచ్చే వారు నేను ఏమాత్రము త్రోసివేయను అని సెలవిచ్చాడే. కఠినుడైనటువంటి ఈ వ్యక్తి ఆల్రెడీ దేవుడు పలికిన మాట ఏమిటంటే నీవు హింసించుచున్న యేసుని అని అంటున్నాడు. అంటే ఆల్రెడీ ఇతని ద్వారా దేవుడు కష్టపెట్టబడ్డాడు, దేవుడు బాధపరచబడ్డాడు, దేవుడు హింసింపబడ్డాడు. ఇతని ద్వారా దేవునికి నష్టమే తప్పితే లాభం ఏమాత్రం కూడా లేదు. కానీ దేవుడు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఎంత కఠినుడికైనా, ఎంత దేవునికి అయిష్టంగా ప్రవర్తించినటువంటి వ్యక్తికైనా, దేవునికి దూరముగా జీవించినటువంటి వ్యక్తికైనా దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు. అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవలసినటువంటి బాధ్యత మన మీద నిలిచి ఉందన్న విషయాన్ని గ్రహించాలి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని అంటున్నాడు. నూతన సృష్టి. క్రీస్తుతో లేకపోతే, క్రీస్తును కలిగి లేకపోతే మనము పాత మనుషులముగానే పరిగణించబడతాం. మన ప్రయాణంలో, మన భక్తి జీవితంలో క్రీస్తును కలిగి ప్రయాణిస్తా ఉన్నామా? క్రీస్తు కలిగినటువంటి వ్యక్తులుగా మనము జీవించగలుగుతా ఉన్నామా? క్రీస్తు లేకుండానే జీవిస్తూ ఉన్నామా? క్రీస్తుకు అవకాశం లేకపోతే మనము పాత వ్యక్తులముగానే కనబడతాం.
మనము క్రీస్తుకు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన మన పాత వాటిని గతింపజేసి ఇదిగో సమస్తమును నూతనముగా మార్చడానికి ఆయన ఇష్టపడే దేవుడు అయి ఉన్నాడు. కఠినుడు, అలాగే కర్కసత్వం కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి సౌలును దేవుడు దర్శించినప్పుడు, ఆయన వెలుగు తాకినప్పుడు ఇప్పుడు అంటున్నాడు, అయ్యా నేనేం చేయాలయ్యా అని అంటున్నాడు. ఇప్పుడు తన మనసును మార్చుకున్నవాడై ఉన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉంది, నేను చూపించే ప్రదేశానికి నీవు వెళ్ళు, అక్కడ నీ కొరకు ఒక వ్యక్తి సిద్ధపరచబడి ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళు అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతడు దేవుని యొక్క మాటలను తెలుసుకుని, దేవుని యొక్క మాటల యందు అతడు ఆసక్తి కలిగినటువంటి వాడు ఇప్పుడు నూతన స్వభావంతో, నూతన ఆలోచనతోటి, నూతన తలంపుతోటి అతడు తన ప్రయాణమును కొనసాగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞతుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక అదండి. క్రీస్తు నందు ఉన్న ఎడల దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప ఆధిక్యత ఏమిటంటే, మనం కనికరించబడతాం, మనం కటాక్షింపబడతాం. ఆయన యందు నివసిస్తే, ఆయనను మనం చేర్చుకుంటే దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో పౌలు తన యొక్క సాక్ష్యమును వెల్లడిపరుస్తూ ఉన్నాడు. పూర్వము హింసకుడును దూషకుడును హానికరుడైన నన్ను అని అంటున్నాడు. గుర్తు చేసుకుంటున్నాడు, అబ్బాయి నాదేం పొరపాటు లేదయ్యా, నేను అన్ని సక్రంగానే ప్రవర్తించాను. ఇదిగో నేను గమలీయేలు పాదాల దగ్గర పాఠాలు నేర్చుకొని నిష్ఠాగరిష్ఠితుడినై నేను మన పితరుల యొక్క భక్తిని కొనసాగించిన వాడుగా కనబడుతున్నానని గొప్పలు చెప్పుకొని భక్తిని కొనసాగించలేదు. ఇప్పుడు అంటాడు, నేను పూర్వము హింసకుడను, నేను పూర్వము దూషకుడను, నేను పూర్వము హానికరుడను, ఇతరులకు నష్టం తప్ప మేలు చేసిన వ్యక్తిగా నేను లేను అని అంటున్నాడు. తన యొక్క స్వభావమును ఒప్పుకుంటా ఉన్నాడు. తన మనసంతటిని కూడా దేవుని వైపు త్రిప్పుకొని తన యొక్క పూర్వపు స్థితి అంతటిని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాడు. ఇదిగో మీరు క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి అని దేవుడు అంటున్నాడు. క్రీస్తునందుంటే మనము పొందేటువంటి ఫలితాలు ఏంటి, మనము కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటి అని అంటే, క్రీస్తునందున్న వారికి ఏం కలుగుతుందట? కనికరం కలుగుతుందట. కనికరం కలుగుతుంది. క్రీస్తునందు ఉండటానికి, క్రీస్తు పక్షాన ఉండటానికి సిలువలో వేలాడుతున్నటువంటి దొంగ ఏమన్నాడు? నీ రాజ్యంలో నన్ను చేర్చుకయ్యా అన్నాడు. దేవుని కనికరం అతన్ని ముట్టిందా లేదా? ఆ కనికరమే కనుక లేకపోతే నువ్వు చేసింది అంతా కూడా రాంగు, కాబట్టి నీవు నా దగ్గర ఉండటానికి అవకాశం లేదు అని దేవుడు మనసును కష్టపెట్టుకొని మాట్లాడలేదు. క్రీస్తునందు ఉండటానికి అతను ఇష్టపడ్డాడు. ఇప్పుడు దేవుని కనికరాన్ని అతన్ని బలపరుస్తా ఉంది. అదే విషయాన్ని పౌలు భక్తుడు అంటున్నాడు, తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞతుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని కనుక నేను కనికరింపబడి తిని అని అంటున్నాడు. అంటే క్రీస్తునందు ఉన్నటువంటి వ్యక్తికి దొరికేటువంటి గొప్ప ఫలితం ఏంటి అంటే, కనికరాన్ని మనం పొందుకోగలుగుతాం. మనం ఎలాంటి వారమైనా, ఎక్కడి వారమైనా, ఏ స్థితిలో ఉన్న వారమైనా, ఇదిగో నీకు నాకు మనందరికీ ఇచ్చినటువంటి ఈ గొప్ప రక్షణకు గల కారణం మనం ఏదో గొప్పవారమని కాదు, ఉన్నవారమని కాదు, ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, ఆయన రక్తంలో కడగబడి నమ్మి బాప్తిసం పొందడానికిని
ఆయనలో పాతి పెట్టబడి క్రీస్తుతో నూతనముగా చేర్చబడడానికి, నూతనముగా లేపబడినటువంటి వ్యక్తులుగా నీవు నేను పరిగణించబడడానికి గల కారణం దేవుని యొక్క కనికరము మాత్రమే. ఆ కనికరము నీ యందు నిలిచింది కనుక నువ్వు పరిశుద్ధుడవు, పరిశుద్ధురాలు అని పిలువబడుతున్నావు. నువ్వు నీతిమంతుడవు, నీతిమంతురాలు అని పిలువబడతా ఉన్నావు. క్రీస్తునందు ఉన్న ఎడల మనకు కలిగేటువంటి గొప్ప ఆశీర్వాదము, ఆయన యొక్క కనికరాన్ని మనం పొందుకోగలుగుతాం. రెండవ మాట జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీ విషయమై నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా 8 మొదటి వచనమేనా? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను, దానిని దేవుడు చేసెను. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర కార్యముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చాలండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని అంటున్నాడు. ఇందాక క్రీస్తు యేసునందున్నటువంటి వారికి కలిగినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మనం గుర్తించినప్పుడు వారు కనికరింపబడతారు అని అంటున్నాడు. ఇక్కడేమో క్రీస్తు యేసునందున్నటువంటి వారికి కలిగేటువంటి గొప్ప ప్రయోజనం ఏంటి అంటే, ఆయన అంటున్నాడు కదా, వారికి ఏ శిక్షా విధి లేదు. మనం క్రీస్తు పక్షమై ఉంటే మనకు ఏ శిక్షా విధి కూడా లేదు. ఆయనకు ఆపోజిట్గా వెళ్తేనే రావాల్సినవన్నీ కూడా మన మీదకి వస్తాయి. ఆయనకు వ్యతిరేకంగా నిలబడితేనే, ఆయన కాదనుకుంటేనే, ఆయనకు దూరముగా ఉంటేనే, ఆయన విసర్జించినటువంటి వ్యక్తులుగా ఉంటేనే. చిన్న కుమారుడు తన తండ్రి దగ్గర ఉన్నన్ని రోజులు క్షేమంగా ఉన్నాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అంటే తండ్రి పక్షాన ఉన్నన్ని రోజులు అతడు దీవెనకరంగానే ఉన్నాడు. ఎప్పుడైతే కాదు నాది నాకు కావాలనుకుని తేల్చుకుని దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారంలో ఖర్చు పెట్టి తన సొంత ఆలోచన అవకాశమునకు అతడు నోచుకున్న పరిస్థితిని బట్టి అతడు కొనుక్కున్నటువంటి ఆ గొప్ప కీడుకు అతడే కారకుడయ్యాడు. తండ్రి ఏమైనా పొమ్మన్నాడా? తండ్రి ఏమైనా వెళ్ళి పొమ్మన్నాడా? వద్దయ్యా అని చెప్పని భర్త వెళ్ళాడు. కాదు నేను వెళ్ళాలన్నాడు. పొందిన సంతోషం ఏది కూడా లేదు. కావలసినంత కీడు కొనుక్కొచ్చుకున్నాడు, కావలసినంత దుఃఖాన్ని కొనుక్కొచ్చుకున్నాడు. అది ఎవరి యొక్క ఆలోచన అంటే, అది ఆ చిన్న కుమారుడు చేసుకున్న దాన్ని చిన్న కుమారుడే అనుభవించగలిగాడు. దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉందనంటే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని అంటున్నాడు. ఆయన పక్షమై మనం ఉంటే మనకు ఏ శిక్ష కూడా లేదంట. మనమే ఆయన పక్షమై ఉంటే ఇక మనల్ని ఎవరు శిక్షించేది? మనం ఆయనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కదా మన మీదకి వచ్చేటువంటి ప్రతిదీ కూడా. ఎందుకనంటే ఆయన కలిగి ఉన్నాము అనంటే
యెహోవా పట్టణమును కాపాడిన యెడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఆయన కాపుదల లేకపోతే, ఆయన సంరక్షణ లేకపోతే, ఆయన అనుసరించకపోతే, ఆయన వెంబడించకపోతే మనం కోరుకున్నటువంటి ప్రతి ప్రొటెక్షన్ కూడా ఏది కూడా మనకు క్షేమాన్ని ఇచ్చేది కానే కాదు. కనుక దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, కాపాడబడాలి అని అంటే ఆయన కాపుదల్లో మనం ఉండాలి, ఆయన రెక్కల చాటున మనం ఉండాలి. కానీ ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారికి ఏ శిక్ష విధి లేదు అని అంటున్నాడు. ఒకవేళ గనక క్రీస్తు యేసు సంబంధిగా గనక సౌలు గనక పౌలుగా మార్చబడకుండా ఉంటే, సౌలుగానే ఉన్నట్లయితే తప్పక దేవుని యొక్క శిక్షను అతడు అనుభవించేవాడే. అప్పటికే వార్నింగ్ అన్నమాట. అప్పుడే దేవుని యొక్క వెలుగు తాకినప్పుడు అతడు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణంలో ఆ గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. ఆ వెలుగు తాకినప్పుడు అతడు కింద పడిపోయి తన కళ్ళు పోగొట్టుకున్నవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే అతను సరెండర్ అవ్వడానికి ఇష్టపడ్డాడో, ఎప్పుడైతే లోబడ్డానికి ఇష్టపడ్డాడో, ఎప్పుడైతే దేవుణ్ణి అనుసరించడానికి ఇష్టపడ్డాడో, అయ్యా నేనేం చేయాలయ్యా అని చెప్పనని ఎప్పుడైతే ఆసక్తిని చూపించాడో, ఆ ఆసక్తి దేవుని యొక్క పరిచర్య చేయడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఎలాంటి పరిచర్య చేశాడు తెలుసా? గొప్ప పరిచర్యను దేవుడు అనుగ్రహించాడు. రాయబడినటువంటి పత్రికలన్నీ కూడా అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు రాయడానికి దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘాలను బలపరిచే వ్యక్తిగా మారిపోయాడు. సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులను బలపరచుటకు, ఇదిగో ఒకప్పుడు త్రోసివేయబడిన వ్యక్తి, ఒకప్పుడు దేవుని కోపానికి గురైనటువంటి వ్యక్తి, ఇదిగో హింసకుడు, దూషకుడు అని పిలువబడుతున్నటువంటి వ్యక్తిని దేవుడు అద్భుతమైనటువంటి అనేకులను బలపరిచే వ్యక్తిగా దేవుడు మార్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, క్రీస్తు యేసునందున్న వారికి దేవుని యొక్క కనికరము సమీపంగా ఉంటుంది. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. మరి ఎలాంటి శిక్ష మనం అనుభవించాల్సిన వారమై ఉన్నాము అని అంటే, ఒక మాట రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఏలయనగా పాపం వలన వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు అది నిత్య జీవముగా మార్చబడింది. చాలండి. దాని పై వచనంలో అంటాడు, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే చాలండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇగో పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున, ఎప్పుడైతే మన పాపమును విడిచిపెట్టి పాపమును మనం విసర్జించిన వారమై క్రీస్తుకి మనం దాసులమై ఉంటామో, దేవునికి మనం దాసులమై ఉంటామో, వాక్యానుసారముగా నడవడానికి మనం ఇష్టత చూపించగలుగుతామో, దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప ఆధిక్యత ఏమిటంటే పరిశుద్ధతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దాని క్రింద అంటాడు, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. క్రీస్తు యేసునందు ఉండకపోతే, క్రీస్తు యేసును మనం కలిగి ఉండకపోతే, క్రీస్తు యేసును మనం అనుసరించకపోతే, క్రీస్తు యేసుని కనుక మనం అంగీకరించకపోతే మన పాపమునకు విరుగుడే లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అని అంటున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళి కూడా పాపముతో నిండి ఉన్నప్పుడు, ఏలయనగా ఆ పాపం వలన వచ్చు జీతం మనకు మరణమే, ఇంకంతకు మించి ఇంకేది కూడా లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను మళ్ళీ అందరినీ రక్షించడం కొరకే కదా తండ్రి తన ప్రేమను వెల్లడిపరచుటకు యేసు క్రీస్తు ప్రభుల వారిని లోకమునకు పంపుటకు కారణమైంది. దేవుడి లోకమును ఎంతో ప్రేమించిన కాగా
తన అద్వితీయ కుమారుడు క్రీస్తును మన కొరకు అనుగ్రహించిన వాడై ఉన్నాడు. ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచడం వల్ల మనము నీతిమంతులుగా ఎంచబడగలుగుతా ఉన్నాం. నీతిమంతులమని మనం పిలువబడతా ఉన్నాం. మనం బాప్తిసం పొందేటప్పుడు పాస్టర్ గారు దైవజనులు చెప్పే మాట ఏంటి? నువ్వు దేవుణ్ణి నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నావా? అయ్యా నేను అంగీకరిస్తున్నానయ్యా. నువ్వు దేవుని మార్గంలో నడవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను. నీ బలం ఎవరైనా బలవంత పెట్టారా, లేకపోతే నీ సొంతగా చెప్తున్నావా అని అంటే, కాదు నా సొంతగానే చెప్తున్నానని చెప్తాం. మాటలు బాగానే చెప్పావు. బాప్తిసం పొందిన వారిగా మనం ఉన్నాం. ఇది దేవుడిచ్చిన ఆధిక్యత అయి ఉన్నప్పుడు బాప్తిసం పొందినటువంటి నీవు నేను మనం ఆయన రక్షణలో కొనసాగుతూ ఉండగా క్రీస్తు యేసు సంబంధులుగా కొనసాగుతూనే ఉన్నామా, లేకపోతే ఆ క్రీస్తుని ప్రక్కన పెట్టేసి ఏదో మన పాటికి మనం భక్తి చేసుకుంటా పోతే దానివల్ల ఏ ప్రయోజనం కూడా లేదు. దేవుడు చేయమన్నా ఏమో మనం చెయ్యం. అయ్యా కాసేపు ఆగు, నాకు వేరే పని ఉంది, కాసేపు ఆగు అంటే మన పనులను ముందు పెట్టుకొని దేవుని పని వెనక పెట్టుకొని వేసే ప్రతి అడుగు కూడా ఎలా మన క్రీస్తు సంబంధం అని గుర్తించగలుగుతాడు ఆయన. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అని అంటున్నారు. మరి క్రీస్తు యేసునందు ఉన్నామా లేమా అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. ప్రారంభంలో ఒప్పుకున్నాం, అయిపోయింది, బాప్తిసం ఇచ్చాడు పాస్టర్ గారు, అయిపోయింది. మరి దాన్ని కొనసాగించగలుగుతున్నామా? దాన్ని అనుసరించగలుగుతా ఉన్నామా? ఆ సంబంధాన్ని ఇంకా మనం మెయింటెనెన్స్ చేయగలుగుతా ఉన్నామా లేదా? తీసుకున్నటువంటి తీర్మానమును మనం ఇంకా స్థిరపరిచి ముందుకు కొనసాగిస్తున్నామా లేదా అన్న ఆలోచన కూడా మనం కలిగిన వారమైందా? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో క్రీస్తు యేసునందున్న ఎడల మనము నూతన సృష్టిగా మార్చబడతాం. ఆ నూతన సృష్టిగా మార్చబడుటకు అపోస్తులైన పౌలట దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నాడట. ఆ కనికరాన్నే కదా దేవుడు నీకు కూడా ఇచ్చింది. పౌలు అనేకులకు తన సాక్ష్యాన్ని వెల్లడిపరుస్తున్నాడు. అయ్యా నేను పూర్వము హింసకుడను, దూషకుడను, హానికరుడను అని అంటున్నాడు. మరి మన సాక్ష్యాన్ని ఎంతమందికి చెప్పగలుగుతా ఉన్నాం? ఒకప్పుడు నేను కైలాడేదాన్ని, ఒకప్పుడు నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించే వ్యక్తిని, ఒకప్పుడు లోకానికి నచ్చినట్లుగా నా జీవితం ఉండేదయ్యా, ఈ రోజున అలాగా లేదు అన్నమాట. ఇది మన ఇంట్లో మన కుటుంబ సభ్యులతో పంచుకోగలిగామా, లేదా మన పక్కింటి వారితో పంచుకోగలిగామా, లేదా మన ఇరుగు పొరుగు వారితో పంచుకోగలిగామా? గొప్ప పేరు కలిగినటువంటి పౌలు చాలా 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 తగ్గించుకొని, నేను హింసకుడును, దూషకుడును, హానికరును, తన్ను తాను తగ్గించుకొని తన యొక్క పూర్వపు స్థితిని, వాస్తవాన్ని వెల్లడిపరుస్తున్నాడు. ఏ రోజైనా మన యొక్క సాక్ష్యాన్ని మనం ఎంతమందికి చెప్పగలిగాం? ఎంతమందితో మన సాక్ష్యాన్ని పంచుకోగలిగాం? ఎంతమందితో మనం దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రకటించగలిగాం? దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు నేను మనం అందరము కూడా క్రీస్తు యేసు సంబంధులమై ఉన్నాం. ఆయన సంబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆయనను గురించి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. కనుక దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకున్నామన్న గ్రహింపును అనేకులకు తెలియపరచబడాలి అంటే నీవు నేను మనము ఆయనకు సాక్షులమై ఉండాలి. ఆయన నామాన్ని గొప్ప చేసేటువంటి వారంగా ఉండాలి అని అంటే మనలో ఉన్నటువంటి దేవునికి యొక్క అవిధేయతను అనేకులకు, ఇదిగో ఒకప్పుడు నా స్థితి ఇది అని మనము అనేకులకు క్రీస్తుని గురించినటువంటి మాటలు మనము ప్రచురము చేయాల్సిన వారమై ఉన్నాం. ఆయన గురించి మనం ప్రకటించాల్సిన వారమై ఉన్నాం.
ఆయన గురించి మనము తెలియపరచబడాల్సిన వారమై ఉన్నాం. అనేకులు అడుగుతా ఉన్నారు, అసలు నువ్వెవరు, ఈరోజు ఇంత భక్తిపరుడుగా ఉన్నావే, మా అందరికీ ఆదర్శంగా కనబడుతున్నావు, నువ్వెవరు అని అంటే, ఇదిగో నేను ఒకప్పుడు హింసకుడును, దూషకుడును, హానికరుణ్ణయ్యా, క్రీస్తు నన్ను తాకాడు, క్రీస్తు నన్ను ముట్టాడు, ఇదిగో ఈరోజు దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్న వ్యక్తిగా నేను ఉండగలిగానని పౌలు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటల ప్రకారంగా నువ్వు క్రీస్తు యేసు సంబంధంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. క్రీస్తుని గురించిన మాటలు నీ నోట వినాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఇలాంటి మాటలు దేవుడు నీ ద్వారా అనేకులకు వినిపించాలని కోరుకుంటున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.